ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో శ్రావణ మాసంలో మనకి నాగుల పంచమి పండుగ జూలై 29వ తేదీ మంగళవారం రోజు అయితే రానుందండి. ఈ రోజున మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ పూజా సామాగ్రిని కనుక మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ టైంలో మీరు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి పూజ ప్రశాంతంగా చేసుకుంటారండి. ఆ పూజా సామాగ్రి ఏమిటో కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను. వీడియో చాలా చిన్నదేనండి. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మనం నాగేంద్రునికి నైవేద్యంగా సద్దలను అయితే పెడతామండి. ఈ సద్దలను అయితే మీరు వెంటనే కొనుక్కొని ఈ సద్దలను మీరైతే ముందు రోజే నానపెట్టుకోవాలండి. ఒకవేళ ముందు రోజు ఉదయం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు వెంటనే నానపెట్టుకుంటే రాత్రి మీరు నానిన తర్వాత మినిమం ఒక 3-4 గంటల తర్వాత నానిన తర్వాత మీరు ఆ సద్దల్ని మీరు ఏదన్నా ఒక మూటలో కట్టేసి మీరు ఉదయం మొలకలు వచ్చేంత వరకు పెట్టేసి ఆ మొలకలు వచ్చినటువంటి సద్దలని మీరు నాగేంద్రునికి పుట్ట దగ్గరికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. తప్పకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ పని అయితే చెయ్యండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కామెంట్లో రిప్లై ఇస్తాను. ఇప్పుడు పూజా సామాగ్రి ఏవి సిద్ధం చేసుకోవాలో తెలియజేస్తానండి. ఈ పూజా సామాగ్రి వచ్చేసి కొంతమంది తాంబూల తట్లో పెట్టుకుంటూ ఉంటారండి. మరి కొంతమంది ఏదైనా ఒక పూజ బుట్ట ఉంటుంది కదండి, కొద్దిగా మీడియం సైజు, ఆ బుట్టలో కూడా ఈ సామాగ్రి వచ్చేలాగైతే మీరు సిద్ధం చేసుకోండి. ముందుగా అయితే పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా అక్షింతలు, గంధం, బియ్య పిండి అనేది తప్పకుండా పెట్టుకోండి. ఎందుకంటే బియ్యం అనేది మనం పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్ట మీద మనం ముగ్గు వేసుకోవడానికి కానివ్వండి లేదా మనకి పనికొస్తుందండి ఈ బియ్య పిండి అనేది. తర్వాత కర్పూరం, తర్వాత గంట, అగరబత్తులు, తెల్లదారం అండి. తెల్లదారం వచ్చేసి మనం పుట్టకు పూజ అంతా అయిన తర్వాత పుట్ట చుట్టూ 3 చుట్లు కానీ 9 చుట్లు కానీ దారంతో చుడతారండి. మరి పూజ అంతా అయిన తర్వాత ఆ దారంని మీరు 3 పోగులుగా తెంపుకొని చేతికి కట్టుకుంటూ ఉంటారండి. అందుకని మనకు తెల్లదారం అయితే మనకు ఉపయోగపడుతుంది. తర్వాత పూలండి. పూలు మీకు అందుబాటులో ఏ ఉంటాయో తప్పకుండా మంచి సువాసన భరితమైనటువంటి పూలను మీరు పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. తర్వాత దూది వస్త్రం అండి. ఈ దూది వస్త్రం కూడా పుట్టకి మనము ఆభరణం లాగా అండి. మనం పూజ చేసేటప్పుడు ఆభరణం లాగా మనం పుట్ట దగ్గర పూజ చేసుకునేటప్పుడు ఈ దూది వస్త్రం అయితే వేస్తారండి. తర్వాత 2 ప్రమిదలండి. మట్టి ప్రమిదలు కానీ పిండి ప్రమిదలు కానీ 2 ప్రమిదలను అయితే తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ఒక్క ప్రమిదలో పెట్టాల్సి వస్తే 2 వత్తులతో అయితే మీరు దీపారాధన చేయండి. తర్వాత దీపారాధన చేసుకోవడానికి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానివ్వండి, మీకు అందుబాటులో ఏది ఉంటే అది మీరు సిద్ధం చేసుకోండి. తర్వాత ఒత్తులండి. కొంతమంది పువ్వొత్తులతో ఎక్కువగా దీపారాధన చేస్తారు, నార్మల్ ఒత్తులు. అలానే అగ్గిపెట్టె అండి, మనం దీపారాధన చేసుకోవడానికి అగ్గిపెట్టె. తర్వాత సద్దలండి. చెప్పాను కదా, సద్దలు ముందుగా మీరు చేసుకోవాలి. నైవేద్యం విషయానికి వస్తే మీరు ఏవైనా సిద్ధం చేసుకోవచ్చండి. ముఖ్యంగా నాగుల చవితి రోజున పెట్టవలసినటువంటి నైవేద్యాలు వచ్చేసి చలివిడి పిండి పెడతారండి. అలానే సద్దలను నానపెట్టి పెడతారు. మా సైడ్ అయితే ఎక్కువగా నువ్వుల తిమ్మిడి పెడతారండి. తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా పేలాలు అనేటివి ఉంటాయండి. పేలాలను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. తర్వాత కొంతమంది పానకం కూడా పెడుతూ ఉంటారండి. ఇది కూడా మీకు ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు పుట్ట దగ్గరికి తీసుకెళ్తాను అంటే చలివిడి పిండి, పానకం ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. తర్వాత ఒక చెమ్మును తీసుకెళ్ళండి. చెమ్ము కానివ్వండి, ఏదన్నా ఒక గ్లాస్ కానివ్వండి. ఎందుకంటే మన పుట్ట మీద మనం నీళ్లు చల్లి ముగ్గు వేసుకొని మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఆ చెమ్ము అనేది చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత మంచినీళ్ళు అనేవి ఒక బాటిల్లో తీసుకెళ్ళండి. కొన్నిసార్లు టెంపుల్స్ దగ్గర కానివ్వండి, పుట్ట దగ్గర కానివ్వండి నీళ్ళు దొరకడం కష్టమైపోతుంది. దానికని ఒక బాటిల్ నీళ్ళని అయితే తీసుకోండి. తర్వాత పాలండి. ఖచ్చితంగా పుట్టలో పాలు అనేటివి పోస్తూ ఉంటారు. నాగశిలల దగ్గరకు వెళ్ళినప్పుడు నాగశిలల మీద అభిషేకం లాగా పాలను పోస్తూ ఉంటారు. పుట్టలో కూడా పాలు పోస్తూ ఉంటారండి. అలానే పండ్లు నైవేద్యంగా అండి. మనం నైవేద్యంగా పెట్టడానికి, తాంబూలంగా ఇవ్వడానికి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు అండి. అరటి పళ్ళు లేకపోతే ఏదైనా సరే మీరు ఫ్రూట్స్ ఏదైనా ఆపిల్ కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, జామకాయ ఇలాంటివి ఏవైనా సరే మీరు జోడీగా పెట్టాలండి. 2-2గా పెట్టాలి. తర్వాత గుడ్లండి. కొంతమంది పుట్టలో గుడ్లు అనేటివి వేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఇవన్నీ కూడా ముందుగా మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఆ టైంలో కొద్దిగా హడావిడి అనేది లేకుండా మీరు పూజ అనేది సింపుల్గా చేసుకుంటారండి. ముఖ్యంగా అయితే మనము ఈ వస్తువులను అయితే మనము పూజా కిట్ అనేది ఒక చిన్న బ్యాగ్లో కానివ్వండి లేదా తాంబూల తట్లో కానివ్వండి మీరు ప్రిపేర్ అనేది చేసుకోవాలండి. మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.